ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారముగా పరమగీతము 5వ అధ్యాయము 9-10 వచనాలు. స్త్రీలలో అధిక సుందరి వగు దాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైన ఆ ప్రభుని గురించి కొన్ని తలంపులు మనం గమనిద్దాం. ఇక్కడ ప్రియుడు అనగా ఇష్టమైన వాడు అని అర్థం. షూలమ్మితి తన ప్రియుడైన సొలొమోను గురించి వర్ణిస్తూ ఉన్నది. అయితే సొలొమోను కంటే శ్రేష్టమైన ప్రియుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. ఈయన తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు గురించి అంటూ ఉన్నాడు. పరలోకములో దేవునితో సమానుడైన క్రీస్తు మన పాపముల నిమిత్తమై తండ్రి పంపిన పనిని నెరవేర్చుటకు వచ్చినవాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మన పాపముల నిమిత్తము సిలువకు అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా విధేయుడైన ప్రియమైన కుమారుడుగా ప్రభు కనబడుతూ ఉన్నాడు. అయితే మానవుడు తిరుగుబాటు చేసిన కుమారులుగా ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీయులను గూర్చి, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేశారు, ఆయనను విడిచి తిరిగిపోయారు లేక తొలగిపోయారని అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మన స్థితి కూడా ఇదే. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనకిష్టమైన మార్గంలో వెళుతున్న మనకు రావలసినటువంటి శిక్ష ఆరిన అగ్నిగుండమే. ఎందుకనగా మనము చేసిన పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తే నిత్య జీవం. ఇటువంటి వారమైనటువంటి మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు తన పిల్లలుగా చేసుకున్నటకు ఆయన ఈ లోకమునకు వచ్చాను. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడని సెలవిస్తూ ఉన్నాడు. త్రోవ తప్పి మనల్ని తన దారిలోనికి తెచ్చుటకు దేవుడే మానవుడయ్యాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అనెను. యేసు అనే పేరుతో జన్మించాడు. లోక రక్షకుడుగా, పాపుల రక్షకుడిగా పుట్టి తన ప్రాణాన్ని కలవరిలో ఆ శిలువలో తన రక్తమునంతా కార్చి ఆయన మరణము చెంది సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. నీకు ఆయన మరణ పునరుత్థానముల ద్వారా దయచేసిన రక్షణను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.